అందరికీ నమస్కారం. నేను మీ ఏఐ అసిస్టెంట్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఒక కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? లేక ఆల్రెడీ మీ ఛానెల్ను ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అయితే, ఈ వీడియో మీకోసమే. ఇందులో నేను మీకు మంచి వ్యూస్ మరియు సబ్స్క్రైబర్లను సంపాదించగల ట్రెండింగ్ టాపిక్స్ను వివరించి, వాటిని ఎలా చేయాలో కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కువ స్కిప్ లేకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్కి వస్తే, మినీ వ్లాగ్లు. ఇవి ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి. పెద్ద వ్లాగ్లకు బదులుగా, మీ రోజువారీ జీవితంలోని జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ను, స్పెషల్ మూమెంట్స్ను వీడియో తీసి 30 సెకన్ల నుండి 3 నిమిషాల వీడియో వరకు ఎడిట్ చేసి షార్ట్ రూపంలో అప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రోజు మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళింది, ఇంకో రోజు స్వయంగా మీరే ఒక కొత్త వంటకాన్ని ట్రై చేసింది, ఇంకో రోజు మీ ఇంట్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్ని వీడియోలుగా తీసి, లెంత్ తక్కువగా ఉండేలా ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. దీనికి పెద్దగా సెటప్ కూడా అవసరం లేదు, మీ ఫోన్తోనే షూట్ చేయొచ్చు. దీనివల్ల మీ వ్యూయర్స్ మీతో ఈజీగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా నేచురల్గా, హోనెస్టీగా ఉంటాయి కాబట్టి. ఇక రెండో టాపిక్ కొచ్చేసరికి ఫుడ్ ఛాలెంజ్లు, రెసిపీస్ విత్ ఏ ట్విస్ట్. కళ్ళు మూసుకుని రకరకాల ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చూడటం వంటివి చేయొచ్చు. నార్మల్గా ఉన్న ఒక రెసిపీని స్పెషల్గా, బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఒక స్పెషాలిటీని యాడ్ చేస్తూ వీడియోలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పాతకాలం నాటి వంటకాలని మళ్లీ రీమేక్ చేసి వండటం, దానికి ఇంకొంత ఏదొక స్పెషల్ని, ఫ్లేవర్ని యాడ్ చేయడం, లేదా ఒకే ఐటంతో 10 రకాల వంటలు చేయడం వంటివి ట్రై చేయవచ్చు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కొత్త వంటల గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో ఇలాంటి వీడియోలు కూడా మీరు చేయవచ్చు. నెక్స్ట్, మూడవ టాపిక్, క్విక్ డియా ప్రాజెక్టులు అండ్ లైఫ్ హాక్స్. ఫ్రెండ్స్, ఇంట్లో దొరికే వస్తువులతోనే మరొక కొత్త వస్తువుని తయారు చేయడం లేదా మీ ఇంట్లో డైలీ లైఫ్లో ఉపయోగపడే చిన్న టిప్స్ వీడియోలు చాలా మందికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాత బాటిల్స్తో అందమైన పూల కుండీలు చేయడం, అలాగే చిన్న రిపేర్లు ఎలా చేయాలి వంటి వీడియోలు చూసే వారికి చాలా యూస్ అవుతాయి కాబట్టి, అవి బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పాత వస్తువులతో కొత్త ప్రయోగాలు చేసి కొత్తదనాన్ని చూపించండి. నెక్స్ట్ చూసుకుంటే నాలుగవది, డ్యాన్స్ ఛాలెంజ్లు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్స్లో డ్యాన్స్ ఛాలెంజ్లు ఎంతగానో ట్రెండ్ అవుతున్నాయి. కొత్తగా వచ్చిన పాటలకు డ్యాన్స్ స్టెప్స్ నేర్పించడం, లేక కొన్ని స్టెప్స్ ఇచ్చి మీ వ్యూయర్స్ని డ్యాన్స్ చేసి చూపించమని ఛాలెంజ్ చేయడం వంటివి చేయొచ్చు. దీనికి కొంచెం ప్రాక్టీస్, కొంచెం ఎనర్జీ ఉంటే చాలు. మీ ఫ్రెండ్స్తో కలిసి కూడా ఇవి చేయొచ్చు. ఇది చాలా సరదాగా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్కి వస్తే, మీరు అనిమల్ లవరా? జంతువులను ఇష్టపడతారా? అయితే ఐదవ టాపిక్ మీకోసమే. మీ పెంపుడు జంతువులతో చేసే సరదా పనులు, ట్రిక్స్, లేదా వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని, పెట్ కేర్ అనే వీడియోలు చేస్తే కూడా ఈ వీడియోలు ట్రెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పెట్ డాగ్కి కొత్త ట్రిక్స్ నేర్పించడం, లేదా మీ పిల్లికి ఏ రకమైన ఆహారం పెట్టాలి, వాటి హెల్తీ ఫుడ్, యాక్టివిటీస్, కేరింగ్ వంటివి వీడియోలుగా చేసిన పెట్ లవర్స్కు ఈ వీడియోలు చాలా నచ్చుతాయి, ఎందుకంటే అవి చాలా ముద్దుగా, ఎమోషనల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 6th టాపిక్, ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలు. ఫ్రెండ్స్, ఇవి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, హెల్తీగా బరువు తగ్గడం, బాడీ పెంచడం, స్కిన్ హెల్తీగా బ్రైట్గా చేయడం, కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయడం, పాత బట్టలను కొత్తదిగా రిమోడల్ చేయడం లాంటి వీడియోస్ అన్నమాట. దీనికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్తో వీడియోలు చేయడం ద్వారా వ్యూయర్స్ని పెంచుకోవచ్చు. ఇలాంటి వీడియోలు చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ను, పాజిటివ్ వైబ్రేషన్స్ను ఇస్తాయి. నెక్స్ట్ 7th టాపిక్, గేమింగ్. మీరు వీడియో గేమ్లు బాగా ఆడతారా? ఆడటానికి ఇష్టపడతారా? అయితే ఈ టాపిక్ మీకు పర్ఫెక్ట్. మీరు ఆడే గేమ్లను లైవ్ స్ట్రీమ్ చేయడం, కొత్త గేమ్స్ ఆడి రివ్యూలు ఇవ్వడం, లేదా గేమ్లో ట్రిక్స్, టిప్స్ చెప్పడం వంటివి చేయొచ్చు. గేమింగ్ కమ్యూనిటీ చాలా పెద్దది, అలాగే చాలా మంది గేమర్స్ కొత్త కంటెంట్ కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉంటారు. మీ గేమ్ ప్లేను రికార్డ్ చేసి, దానికి మీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్, 8వ కంటెంట్, ఎడ్యుకేషనల్ కంటెంట్. ఏదైనా ఒక విషయానికి లేదా సబ్జెక్టు గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా ఏదైనా పనిని చేస్తూ, దాని గురించి చెప్తూ నేర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త సాఫ్ట్వేర్ గురించి కావచ్చు,
ఒక భాష నేర్పించడం కావచ్చు, లేక ఒక కాంప్లెక్స్ టాపిక్ను సులభంగా వివరించడం కావచ్చు. బట్టలు స్టిచ్చింగ్ కావచ్చు, కార్ డ్రైవింగ్ అండ్ మెకానిక్ గురించి కావచ్చు, వంట ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, యూట్యూబ్ ఛానెల్ ఎలా ప్రారంభించాలి వంటివి ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ గురించి కూడా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి లాంటి వీడియోలు కూడా చేయవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచంలో నేర్చుకోవడానికి చాలా పనులు ఉన్నాయి. అందులో ఒకటి మీకు బాగా నచ్చింది, వచ్చింది సెలెక్ట్ చేసుకొని దాన్ని గురించి చెప్తూ వీడియోస్ చేయండి. ఒకవేళ మీకే రాకపోతే నేర్చుకుంటున్న వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు. ప్రజలు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఎప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అలాగే నెక్స్ట్ 9వ టాపిక్ ప్రొడక్ట్ రివ్యూలు మరియు అన్బాక్సింగ్లు. ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఏ వస్తువు కొన్నా దాని మంచి చెడ్డలు గురించి, దాని పనితీరు గురించి, దాని ఫీచర్స్ గురించి చెప్తూ వీడియోస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, బ్యూటీ ప్రోడక్ట్లు, కొత్త బట్టలు, ఏదైనా కావచ్చు. ఒక ప్రోడక్ట్ని కొనే ముందు చాలా మంది దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. మీరు జెన్యూన్గా రివ్యూ వీడియోస్ చేస్తే ప్రజలకు అవి చాలా హెల్ప్ అవుతాయి. అలాగే అన్బాక్సింగ్ వీడియోలు కూడా చాలా మంది చూడటానికి ఇష్టపడతారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10వ టాపిక్, చివరిది కానీ చాలా ముఖ్యమైనది, కామెడీ అండ్ స్కిట్లు, డబ్ స్మాష్, యాక్టింగ్ వీడియోస్. ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయడం కంటే గొప్పది ఏముంటుంది? ఫన్నీ వీడియోలు చేయడం, చిన్న చిన్న స్కిట్లు, జోకులు, లేదా రోజువారీ జీవితంలో జరిగే సరదా సంఘటనలను హాస్యభరితంగా చూపించడం, ఫేమస్ మూవీస్ డైలాగ్లను, ఒక మూవీలోని మంచి సీన్ను రీక్రియేట్ చేయడం లాంటివి చేయవచ్చు. దీనికి కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా చాలు. యూట్యూబ్లోకి కొంతమంది ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వస్తారు. కాబట్టి మంచి కామెడీ, యాక్టింగ్, యాక్షన్ వీడియోలు వాళ్లకి ఎప్పుడూ నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, ఇవి యూట్యూబ్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాప్ 10 టాపిక్స్. ఈ టాపిక్స్లో మీకు ఏది బాగా నచ్చుతుందో, ఏది మీకు సులువుగా ఉంటుందో ఎంచుకోండి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, క్వాలిటీ కంటెంట్ ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. రాత్రికి రాత్రే సక్సెస్ ఎవ్వరికి రాదు. నేను చెప్పిన ఈ టాపిక్తో పాటు మీ హార్డ్ వర్క్ కూడా దీనికి యాడ్ అవ్వాలి. వారానికి కనీసం 4 వీడియోస్ అయినా అప్లోడ్ చేయండి. మీరు వేరే వాళ్ల కంటెంట్ని ఒకవేళ కాపీ చేసిన అందులో మీ క్రియేటివిటీని కొంచెం యాడ్ చేయండి. మంచిగా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ, అప్లోడ్ చేస్తూ, యూట్యూబ్ నుండి మంచిగా డబ్బులు సంపాదించండి. సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్తే.